దేవుడా, ఎంత చిత్రమైన సావులు చూడవలసి వస్తుందలా. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలపూర్లో చిత్రమైన రీతిలో కాలం చేసినట ఈ శేఖర్ అనేట ఆయన. ఖానాపూర్లో ఉండే ఈ శేఖరు తిరుమలపూర్లో ఉండే రైతు దగ్గర వ్యవసాయ కూలీ లెక్క పనిచేస్తుండేనట. అయితే రోజు లెక్కనే పనికి పోయే ముంగట హోటల్లో ఇంత నాస్త చేసిపోదామని పూరీలు ఆర్డర్ ఇచ్చి 2 పూరీలు మంచిగానే తినడట మొదలు. ఇక 3వ పూరి తినబోతుంటే గొంతులో ఇరికి దమ్మ ఆడక అప్పటికప్పుడే చూస్తుంటేనే కుప్ప ఉలినట హోటల్నే. కూర ఏమంటే చెల్లెలు వేసింది. నన్ను 100 రూపాయలు అడితే నేను ఇవ్వలేను. బండికి గాలి కొట్టుకున్నాడు, బండి తీసుకొని పోయిండు. కుమార్ గాడు అవుట్ అయినంటే ఇప్పుడు ఇంటికి వచ్చిపోయిండు. ఎట్లా అయితే ఆవిడచ్చా అంటే మా పక్కన మా పిల్లగాడు వచ్చి ఇప్పుడు వచ్చిండు. నేను చూసిన చిన్ని పోదాం దాన్ని నన్ను నా పిల్లని బండి మీద ఎక్కించుకొని పోయేటాక నోరు తెరిచిండు, కన్ను తెరిచిండు. ఎంటొచ్చిన కూలీలు కాపాడుతందుకు ప్రయత్నం చేసిరట. కానీ అప్పటికే పానం తీసిందట ఆ పూరి సలగుండా. పాపం చాలా మంచి పనోడే ఉండేనట ఈ శేఖరు. ఇగో ఈ అన్న తానే కూలి పని చేసినోడట. ఇంత పని అయిపోయానని మస్తు బాధపడుతుండు.